మామూలుగా పురుషులు స్త్రీలపై మహిళలపై దాడి చేయటం అనేది మనం గత కొంతకాలం క్రితం మనం చూసాం. అయితే కాలం మారింది. సో ఇప్పుడు పురుషులు కూడా ఆడవారి చేత వేధింపబడుతున్నారు. ఈ క్రమంలోనే మనం తాజాగా చాలా ఉదాహరణలు చూసాం. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇద్దరు మహిళల మధ్యలో ఉన్నటువంటి విషయం. అదేవిధంగా రాజ్ తరుణ్ విషయంలో కూడా లావణ్య అనే అమ్మాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ అమ్మాయిదే తప్పులాగా కనిపిస్తూ ఉంది. కానీ రాజ్ తరుణ్ వేధింపబడతా ఉన్నాడు. అతను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ మనకి ఆధారాలు కనిపించలేదు. కానీ లావణ్య విషయంలో మాత్రం తను ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంది, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు జీవితం కూడా గడిపి వచ్చింది అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే కాకులు, ఏవైతే కాకులు ఉంటాయో ఆ కాకులు మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కట్టమైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అదేమిటి అనేది ఈ వీడియోలో చూడండి. Please like, share and subscribe Master Key TV.